అప్పట్లో బంజారాలు భయంతో దేవతలకు జంతుబలులిచ్చేవారు. నరబలి కూడా అరుదుగా జరిగేది. సేవాలాల్ దీనిని చూసి తట్టుకోలేకపోయారు. ఆయన థాండా తిరుగుతూ దేవతలకు రక్తం వద్దు, మీ చెడు గుణాలను బలి ఇవ్వండి అని బోధించారు. ఒకసారి ఒక పెద్ద జాతరలో 100 గొర్రెలను బలి ఇవ్వడానికి సిద్ధం చేశారు. సేవాలాల్ అక్కడికి వెళ్లి బలిపీఠంపై నిలబడ్డారు. ముందు నన్ను బలి ఇవ్వండి, ఆ తర్వాతే ఈ మూగజీవాలను చంపండి అని గర్జించారు. ఆయన మాటలోని శక్తికి కత్తులు కింద పడిపోయాయి. పూజారులు ఆయన కాళ్లపై పడ్డారు. మద్యపానాన్ని నిషేధించారు. థాండాల్లో పంచాయతీ వ్యవస్థ నసాబ్ను బలోపేతం చేశారు. కోర్టులకు పోలీసుల దగ్గరకు వెళ్లకుండా థాండాలోనే న్యాయం జరిగేలా చేశారు. సేవాలాల్ మహారాజ్ గొప్ప ఆయుర్వేద వైద్యుడు కూడా. అడవిలోని మూలికలు ఆయనకు తెలుసు. కాని ఆయన ఔషధాల కంటే ఆయన స్పర్శకే రోగాలు తగ్గేవి. కలరా వ్యాధి వచ్చి గ్రామాలు శ్మశానాలుగా మారుతున్న రోజులవి. వైద్యులు కూడా భయపడి పారిపోయారు. కాని సేవాలాల్ ఇంటింటికి వెళ్లారు. రోగులకు సేవ చేశారు. ఆయన ఇచ్చిన వేపాకు, నీమ్, పసుపు నీళ్లు తాగి చనిపోతారు అనుకున్నవారు కూడా బ్రతికారు. లెప్రసీ అంటే కుష్ఠువ్యాధిగ్రస్తులను సమాజం వెలివేస్తే సేవాలాల్ వారిని దగ్గరకు తీసుకున్నారు. ఆయన చేతి స్పర్శతో వారి గాయాలు మానిపోయాయి. ఆయన భవానీమాత నామస్మరణతో మృత్యుమును కూడా జయించవచ్చని నిరూపించారు. అందరూ సేవాలాల్ను దేవుడిగా చూశారు. కాని ఆయన మనిషిగా పడ్డ వేదన ఎవరికీ తెలియదు. సమాజం కోసం సొంత ఆనందాలను త్యాగం చేశారు. కుటుంబం లేదు, పిల్లలు లేరు. ఆయన సంపాదించిన ఆస్తి ఏమీ లేదు. కొన్నిసార్లు స్వార్థపరులు ఆయన్ని విమర్శించారు. ఆయనపై విషప్రయోగాలు కూడా జరిగాయి. కాని శివుడు విషాన్ని మింగినట్లు ఆయన ఆ అవమానాలను, కష్టాలను చిరునవ్వుతో స్వీకరించారు. నా జాతిని ఎలాగైనా బాగుపరచాలి అనే ఒకే ఒక లక్ష్యం ఆయన్ని నడిపించింది. ఆయన త్యాగం ఒక సముద్రం. దాని లోతు ఎవరూ చూడలేరు.